Subscribe to Color Frames. క్రికెట్ ఫ్యాన్స్ కు ఇదొక షాకింగ్ వార్త అనే చెప్పాలి. పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజమ్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాబర్ తన దేశం కోసం ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక రకంగా పాకిస్తాన్ ఈ పొజిషన్లో ఉండటానికి బాబర్ అజమ్ కారణం. అయితే బాబర్ తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వన్డే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు బాబర్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశాడు. తన నిర్ణయాన్ని గత నెలలోనే పీసీబీకి తెలియజేసినట్లు బాబర్ చెప్పాడు. జట్టుకు నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నప్పటికీ జట్టులో తన పాత్రపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాడు. కెప్టెన్సీ అనేది గౌరవప్రదమైన స్థానం, కానీ దానితో అదనపు పనిభారం మరియు ఒత్తిడి పడుతుందన్నాడు. నేను ఇప్పుడు నా ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వాలని, నా బ్యాటింగ్ ను ఆస్వాదించాలని అనుకుంటున్నానని బాబర్ చెప్పాడు. అయితే బాబర్ అజమ్ ఆటగాడిగా సక్సెస్ అయ్యాడు, కానీ కెప్టెన్ గా నిరాశపరిచాడు. ఆయన సారథ్యంలో పాక్ ఎన్నో కీలక టోర్నీలను కోల్పోయింది. 2023 వన్డే ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్ లో అమెరికా చేతిలో ఓడి పాకిస్తాన్ తొలి రౌండ్ లోనే నిష్క్రమించింది. టీ20 ప్రపంచ కప్ లో యుఎస్ఏ పై పరాజయం పాలైనప్పటి నుంచి బాబర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని చర్చలు జరుగుతున్నాయి. 2019లో బాబర్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. అతని కెప్టెన్సీలో పాకిస్తాన్ 2021 టీ20 వరల్డ్ కప్, 2022 టీ20 వరల్డ్ కప్ మరియు 2024 టీ20 వరల్డ్ కప్ 4 లో పాల్గొంది. కానీ ఆ జట్టు 3 టోర్నీల్లోనూ టైటిల్ గెలవలేకపోయింది. ఇది కాకుండా 2022 ఆసియా కప్ మరియు 2023లో కూడా జట్టు ప్రదర్శన పేలవంగా సాగింది. 2023 వన్డే ప్రపంచ కప్ లో ఆ జట్టు సెమీఫైనల్ కు చేరుకోలేకపోయింది. బాబర్ 85 టీ20 మ్యాచ్ల్లో పాక్ కెప్టెన్ గా వ్యవహరించాడు. 48 విజయాలతో పాక్ క్రికెట్ చరిత్రలో రెండవ అత్యంత విజయవంతమైన టీ20 కెప్టెన్ గా నిలిచాడు. ఇక బాబర్ ఆధ్వర్యంలో పాక్ 43 వన్డే మ్యాచ్లు ఆడగా అందులో 26 మ్యాచ్లను గెలుచుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.